హాయ్, వెల్కమ్ టు స్మార్ట్ అమ్మ వ్లాగ్స్. కాలీఫ్లవర్ కర్రీ ఎంతో టేస్టీగా ఉండేది ఎలా చేయాలో చూపిస్తాను. కాలీఫ్లవర్ని ఫస్ట్ ఇలా కడిగి బాయిల్ చేసుకోవాలి. కాజు, నానబెట్టిన కాజు ఒక 10, హాఫ్ కప్పు పెరుగు వేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాయిల్డ్ అయిన ఒక 2 పొంగులు వచ్చే వరకు ఇలా కొంచెం మరిగించాలి కాలీఫ్లవరు. తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అలా వాటర్లో బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ని వడకట్టి ఇలా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గే వరకు కొంచెం తగినంత సాల్ట్ వేసి ఇలా బాగా కలపాలి. కలిపి వేరే ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకొని అదే కడాయిలో మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, ఇలాచి, 2 లవంగాలు జస్ట్ ఫ్లేవర్ కోసము వేసి, ఆనియన్స్ 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను, వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఆనియన్ మగ్గిన తర్వాత 1 స్పూను అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి కలపాలి. తగినంత సాల్ట్ 2 స్పూన్స్ యాడ్ చేశాను. వన్ స్పూన్ పసుపు, వేసి బాగా కలపాలి. 1.5 స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పొడి యాడ్ చేయాలి. ఇది ఆయిల్లో బాగా ఇలా ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా, స్మాల్ స్పూన్ అండి, టేబుల్ స్పూన్ కాదు. తర్వాత ఈ పేస్ట్ని యాడ్ చేయాలి. ఇలా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి ఈ కాలీఫ్లవర్ కలపాలి. కాలీఫ్లవర్ బాగా బాయిల్ అయిపోయింది అంటే పేస్ట్ వేసిన తర్వాత కలపాలి. లేదు అంటే ఫస్టే ఇది వేసి బాగా మగ్గిన తర్వాత పేస్ట్ యాడ్ చేయాలి. తర్వాత వాటర్ యాడ్ చేసి కలిపి మూత పెట్టేసేయాలి. 10 to 15 మినిట్స్ వరకు బాగా దగ్గరగా అయ్యే వరకు పెట్టాలి.
చూడండి ఇలా బబుల్స్గా వచ్చిందంటే కర్రీ అయిపోయినట్లు. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. చాలా మంచిగా ఉంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.